హాయ్, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఎల్సిఎం గురించి నేర్చుకుందాం. సో ఎల్సిఎం నేర్చుకుంటే కనుక మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ ఈజీగా చేయవచ్చు. ఇందులో ట్రిక్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో అసలు ఎల్సిఎం అంటే ఏమిటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లై, అంటే కనిష్ట సామాన్య గుణిజం. మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ఈ వీడియో మొత్తం చూడండి. సో ప్రశాంతంగా ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. సో 3 మల్టిప్లైస్ అంటే మూడే గుణిజాలు ఏముంటాయి అంటే 3 టేబుల్స్. 3, 6 మీన్స్ 3 1 3, 3 2 6, 3 3 9, అలా 12, 15, 18 ఎసెట్రా. అదేవిధంగా 5 మల్టిప్లైస్ అంటే 5 యొక్క గుణిజాలు అంటే 5 టేబుల్ 5, 10, 15, 20, 25, 30 ఎక్సెట్రా. సో 6 టేబుల్ 6 మల్టిప్లైస్ 6, 12, 18, 24, 30, 30 ఎట్సెట్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 3కి 6కి ఎల్సిఎం కావాలి అంటే అర్థం ఏంటి? 3 మల్టిప్లైస్ 6, 5 మల్టిప్లైస్ రెండు కలిసి 3, 5 తీసుకున్నాం. 3 మల్టిప్లైస్ 5 మల్టిప్లైస్ రెండు కలిసి లీస్ట్ నెంబర్ ఎంత అంటే రెండు కలిసి లీస్ట్ మల్టిప్లై. ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, 9, 12, 15, 5, 10, 15. సో 3కి 5కి మనం ఎల్సిఎం గురించి మాట్లాడుకుంటే కనుక 3 మల్టిప్లైస్లో 5 మల్టిప్లైస్లో రెండు కలిసి లీస్ట్ నెంబరు 15. సో 3కి 5కి ఎల్సిఎం ఏమవుతుంది? 15 అవుతుంది. అంటే అర్థం ఏంటి? 3 టేబుల్ 5 టేబుల్ రెండు టేబుల్ డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ 15. అంటే 3 టేబుల్ 15లోనే పోతుంది, 5 టేబుల్ 15లోనే పోతుంది. అంతకన్నా చిన్న నెంబర్ ఏదే ఉండదు. అంటే 3, 6, 9, 12 కానీ 5 కానీ 10 కానీ ఈ నెంబర్స్లో ఈ టూ టేబుల్స్ అంటే 3 టేబుల్ 5 టేబుల్ రెండు టేబుల్స్ పోవడానికి ఛాన్స్ లేదన్నమాట. అంటే లీస్ట్ నెంబర్ ఇది 15 సో 15 మల్టిప్లైలో 3 టేబుల్ పోతుంది, 3 5 15. అలాగే ఇక్కడ 15లో 5 టేబుల్ పోతుంది, 5 3 15. సో ఆ విధంగా రెండు టేబుల్స్ మల్టిప్లై అంటే పోయే లీస్ట్ నెంబర్ ఏమవుతుంది? సో 15 అవుతుంది. దీన్ని మనం ఎల్సిఎం అంటాం. అదేవిధంగా 3, 5, 6 మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే కనుక ఈ 3 టేబుల్స్ డివిజిబుల్ అయ్యాయి. లీస్ట్ నెంబర్ ఏమవుతుంది చూడండి ఒకసారి. సో ఇక్కడ 15 ఇందులో 15 లేదు. నెక్స్ట్ 18, ఇక్కడ 18 లేదు. సో 12, 18 ఈ రెండింటిలోనే 18 ఉంది, ఇందులో 18 లేదు. అంటే 5 టేబుల్ కాబట్టి 5 వచ్చే చూసుకోవాలి. 30. సో ఇక్కడ అలా రాసుకుంటూ వెళ్ళిపోతే 3 10s 30. అంటే అర్థం ఏంటి? 3 టేబుల్ 5 టేబుల్ 6 టేబుల్ ఈ 3 టేబుల్స్ మూడు డివిజిబుల్ అయ్యే లీస్ట్ మల్టిప్లై అంటే అది చిన్న గుణిజం ఏమవుతుంది? 30 అవుతుంది. మూడింటిని చెప్పుకుంటే ఈ మూడింటి ఎల్సిఎం చెప్పుకుంటే కనుక 3, 5, 6 వాట్ ఇస్ ది ఎల్సిఎం ఆఫ్ 3, 5, 6 అంటే ఏమవుతుంది? 30 అవుతుంది. అంటే 30లో 3 టేబుల్ 10 టైమ్స్ పోతుంది. ఇక్కడ 30 5 టేబుల్ 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ 30 6 టేబుల్ 5 టైమ్స్ పోతుంది. అంటే 30 30 30. సో ఈ 3 టేబుల్స్ డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ 30. దట్ ఈస్ ద ఎల్సిఎం. దాన్ని ఎల్సిఎం అంటాం అనమాట. సో దీన్ని ఫ్యాక్టర్ మెథడ్, డివిజన్ మెథడ్ ట్రిక్స్ కూడా చెప్దాం ఒకసారి. ఫ్యాక్టర్ అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ 3, 6 తీసుకుందాం. 3, 6కి మనం ఎల్సిఎం కడదాం. 3, 6 ఎల్సిఎం కడితే ఫ్యాక్టర్స్ 3 ఫ్యాక్టర్స్ అయితే 3 = 1 × 3. 6కి 6 = 2 × 3. సో ఇక్కడ మొత్తం రెండిట్లోనూ రాసింది మళ్ళీ రాయకూడదు అనమాట. అంటే ఒకసారి తీసుకోవాలి. 1 × 2 × 3 2 టైమ్స్ వచ్చింది కదా, ఒకసారి తీసుకోవాలి. ఈ మొత్తం అన్ని మనం మల్టిప్లై చేస్తే 2 1 2, 2 3 6. ఇది ఫ్యాక్టర్ మెథడ్. ఎన్ని మనం నెంబర్ చేసినా సరే ఇదే విధంగా చేయాలన్నమాట. అలాగే డివిజన్ మెథడ్ ఏంటి? ఈ విధంగా మనం 3, 6 వేసుకుని రెండిట్లో పోయే ఒక నెంబర్ అంటే ఏది 3లో 6లో పోయే నెంబర్ ఎంత? 3 టేబుల్ 3లో 1 టైం పోతుంది, 3 టేబుల్ 6లో 2 టైమ్స్ పోతుంది. సో ఇంకా 1, 2లో ఇంకా ఏ టేబుల్ డివిజిబుల్ అవ్వదు కాబట్టి మొత్తం అవుట్ సైడ్ ఉన్నాయన్నీ మనం రాసేయాలి లైన్లో. అంటే 3 × 1 × 2, 3 1 3,
3 2 6. సో 6 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ ద 3, 6. అంటే 3కి 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా అంటే కనుక 3 6కి ఎల్సిఎం చేసేటప్పుడు 3 అనేది 6 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. అంటే 3 టేబుల్ 6లో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? 3 2 6 కాబట్టి దీన్ని మీరు ఇక్కడ నెగ్లిజెన్స్ చేయవచ్చు, అంటే దీన్ని స్కిప్ చేయవచ్చు. 3 అక్కర్లా ఇంకా. సో ఇంకెంత మిగిలింది? 6. ఓకే. సో ఈ విధంగా మనం ఎల్సిఎం ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 12. 6 12కి ఎల్సిఎం ఏమవుతుంది? 6 టేబుల్ 12లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6ని స్కిప్ చేయవచ్చు. అప్పుడు ఎంత ఎల్సిఎం అవుతుంది? 12. కావాలంటే మీరు ఒకసారి ఎల్సిఎం మీకు వచ్చు కదా, దాని ద్వారా చేసుకున్నా సరే మీకు ఆన్సర్ 12 వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ 4 12 24. ఈ మూడింటికి ఎల్సిఎం కట్టాలి. 4కి 12కి 24కి. సో మీకు అర్థమై ఉంటుంది ఏంటి? 4 12 24కి ఎల్సిఎం అంటే అర్థం ఏంటి? 4 టేబుల్ 12 టేబుల్ 24 టేబుల్. అంటే 4 యొక్క మల్టీప్లైస్ 12 మల్టీప్లైస్ 24 మల్టీప్లైస్. ఈ 3 మల్టీప్లైస్ కలిసి లిస్ట్ నెంబర్ ఏమవుతుంది? అది ఎల్సిఎం అంటారు అనమాట. ఓకేనా? మరి ఇక్కడ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. 4 టేబుల్ 24లో డివిజిబుల్ అవుతుంది, 12 టేబుల్ 24 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4ని 12ని రెండింటిని స్కిప్ చేసేయచ్చు. అప్పుడు మన ఎల్సిఎం ఏమవుతుంది? 24. సో ఈ విధంగా ఏవైతే కనుక నెంబర్స్ అందులో డివిజిబుల్ అవుతాయో వాటిని స్కిప్ చేయవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ 4 6 4 8 12. 4 8 12. దీన్ని మినిమైజ్ చేయొచ్చు. ఎలా అంటే 4 టేబుల్ 8లో డివిజిబుల్ అవుతుంది, 12లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4ని స్కిప్ చేయండి. కానీ 8 టేబుల్ 12లో డివిజిబుల్ అవ్వదు కదా, ఈ రెండింటికి మనం ఎల్సిఎం కట్టాలి. సో ఈ విధంగా ఇప్పుడు 3 నెంబర్స్ని డివిజన్ మెథడ్లో ఎల్సిఎం ఎలా కట్టాలి, ఫ్యాక్టర్ మెథడ్లో ఎల్సిఎం ఎలా కట్టాలి ఒకసారి చెప్తాం మళ్ళీ. ఎల్సిఎం ఆఫ్ 4 8 12 అంటే మనం 4కి 8కి 12కి ఎల్సిఎం కనుక్కుందాం. అసలు 4కి 8కి 12కి ఎల్సిఎం అంటే అర్థం ఏంటి? 4 టేబుల్ 8 టేబుల్ 12 టేబుల్. అంటే 4 మల్టీప్లైస్ 8 మల్టీప్లైస్ 12 మల్టీప్లైస్. ఈ 3 మల్టీప్లైస్ మీట్ అయ్యే అంటే కామన్ మల్టిప్లై, అంటే లీస్ట్ కామన్ మల్టిప్లై అనమాట. అదే లీస్ట్ కామన్ మల్టిప్లై అంటే ఏంటి? మూడింటికి ఉండాలి, తక్కువగా ఉండాలన్నమాట. ఆ నెంబర్ ఏది? సో 3 టేబుల్స్ డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్ ఏది? అదే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫ్యాక్టరీ మెథడ్లో ఒకసారి చేద్దాం. 4కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే చిన్న నెంబర్స్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 1 ఇంటూ 2 2 4 కదా, 2 ఇంటూ 2. సో 2 1 2 2 2 4 సరిపోయి. నెక్స్ట్ 8కి. సో 8కి మళ్ళీ 1 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 చూడండి సరిపోతుంది. 2 1 2 2 2 4 4 2 8. నెక్స్ట్ 12కి 1 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 2 1 2 2 2 4 4 3 12. సో ఇది మీకు ఎలా రాయాలో వచ్చు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 12కి ఫ్యాక్టర్స్ అన్ని తెలుసు కదా, అంటే ఎలా కడతాం? 12కి 2 ఇంటూ 6, అలాగే మళ్ళీ 2 ఇంటూ 6లో మళ్ళీ 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కదా, 6 బదులు 2 3 రాయాలి. ఇంకా వీటిలో డివిజిబుల్ అవ్వవు కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 3 వస్తుంది 12కి. ఇది 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకే. మరి ఇప్పుడు ఎలా రాయాలి? సో ఇక్కడ మనం 3 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ మూడిట్లోనూ ఉంటే కనుక ఒక నెంబర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనేది మూడిట్లోనూ ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాం. 2 మూడిట్లోనూ ఉంది, ఒకటి తీసుకున్నాం. ఇక్కడ కూడా 2 మూడిట్లోనూ ఉంది, ఒకటి తీసుకున్నాం. 8 3 అంటే 8 యొక్క ఫ్యాక్టర్ 2, 12 యొక్క ఫ్యాక్టర్ 3. ఈ రెండు మూడిట్లో లేవు కాబట్టి ఈ రెండు మనం తీసుకోవాలి, కిందకి తీసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఇవన్నీ మనం మల్టిప్లై చేస్తే కనుక
ద ఎల్సిఎం ఆఫ్ 4, 8, 12 ఆన్సర్ వస్తుంది. ఇలాగా 2 1s 1 2s 2, 2 2s 1 2s 2, 2 2s 4, 4 2s 12, 12 3s 24. So 24 is the LCM of 4, 8, 12. డివిజన్ మెథడ్ చూద్దాం ఒకసారి. 4, 8, 12. సో ఇక్కడ డివిజన్ మెథడ్లో మూడిట్లోనూ పోయి సేమ్ నెంబర్ తీసుకోవాలి. అంటే మూడిట్లో డివిజిబుల్ అయ్యి సేమ్ నెంబర్ తీసుకోవాలన్నమాట. ఒకే నెంబర్ తీసుకోవాలి, లేదా కనీసం రెండింటిలో డివిజిబుల్ అవ్వాలి. అది మినిమం. మీరు ఎన్ని నెంబర్లు తీసుకున్నా సరే కనీసం రెండింటిలో డివిజిబుల్ అవుతేనే మనం తీసుకోవాలి. డివిజిబుల్ కానివి కింద దించుకోవాలన్నమాట, క్యారీ కింద. సో ఇక్కడ మనకి మూడిట్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 టేబుల్ తీసుకుంటే 2 2s 4, 2 టేబుల్ 8లో 4 టైమ్స్ పోతుంది, 2 టేబుల్ 12లో 6 టైమ్స్ పోతుంది. మళ్ళీ మూడిట్లో 2 టేబుల్ పోతుంది. ఒకవేళ రెండింటిలో పోతే ఏదైనా నెంబర్ ఆ రెండింటిలో తీసుకుంటాం, పోని దాన్ని కింద దించుకుంటాం అనమాట. సో నెక్స్ట్ 2 టేబుల్ 2 1s 2, 2 2s 4, 2 3s 6. నెక్స్ట్ 1 2 3. సో ఈ 2 3లో కనీసం 2 3లో పోయి ఒకే నెంబర్ ఏమీ లేదు ఇంకా, కాబట్టి ఇంకా బయట అవుట్ సైడ్లో ఉన్నాయన్నీ మనం లైన్లో రాసుకోవాలి మల్టిప్లై కింద. 2 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. 2 2s 4, 4 1s 4, 4 2s 8, 8 3s 24. సో 24 is the LCM of 4, 8, 12. అంటే అర్థం ఏంటి? 4 టేబుల్, 8 టేబుల్, 12 టేబుల్. అంటే ఈ మూడు పోయి లీస్ట్ నెంబర్ 24. అంటే 4 టేబుల్ 24లో 6 టైమ్స్ పోతుంది, 8 టేబుల్ 24లో 3 టైమ్స్ పోతుంది, 12 టేబుల్ 24లో 2 టైమ్స్ పోతుంది. అంటే ఇలా మూడు నెంబర్స్ పోయి లీస్ట్ మల్టిప్లై అయ్యేది 24 అన్నమాట. నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. ట్రిక్ ఎలా అంటే చెప్పుకున్నాం కదా, 4, 8, 12. 4 టేబుల్ 8లోనూ డిజిబుల్ అవుతుంది, 12లో డిజిబుల్ అవుతుంది. మిగిలిన రెండింటిలో డిజిబుల్ అవుతే ఈ 4ని స్కిప్ చేయవచ్చు అనమాట. ఇంకెంత ఉన్నాయి? ఇంకా 8 12. 8 12 అనేది సరే రెండింటిలో డిజిబుల్ అవ్వవు, అందువల్ల ఈ రెండింటిలో మనం ఎల్సిఎం పెట్టుకోవాల్సిందే. 8కి 12కి. ఫర్ ఎగ్జాంపుల్ 2 4s 8, 2 6s 12. మళ్ళీ 2 టేబుల్ 2 2s 4, 2 3s 6. అయిపోయి ఈ అవుట్ సైడ్ అనేది రాసుకోండి ఇక్కడ. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. 2 2s 4, 4 2s 8, 8 3s 24. ఈ విధంగా ఎల్సిఎంని మనం కట్టచ్చు. సో మీరు 1 2 ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ వీడియోస్ మరిన్ని మేము పెడతా ఉంటాం కాబట్టి కంపల్సరీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి ట్రిక్స్ కూడా పెడతా ఉంటాం, సైన్స్ కూడా మేము పెడతా ఉంటాం.